వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య మహిళా పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిరిసిల్ల సర్వేయర్ వేణుగోపాల్. అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఇద్దరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి 32 మంది పోటీ. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి ప్రజా మద్దతు గల వ్యక్తికే పదవులని స్పష్టం చేసిన పరిశీలకులు. కరీంనగర్ కొరియర్ కార్గో సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమన్న సిపి గౌష్ ఆలం. వేములవాడ రాజన్న గుడిలో దర్శనాలపై ప్రభుత్వ కీలక నిర్ణయం. భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనాల రద్దు. రాజన్న గుడిలోనే యథావిధిగా దర్శనాలు. ప్రస్తుతం డీసీసీలుగా పనిచేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి అవకాశం లేదని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో డీసీసీల ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదేశాలను వారికి తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునేవారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని, అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులై తొలగిస్తారని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గర బంధువులకు కూడా అవకాశాలు లేవని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. డీసీసీల ఎంపిక కోసం అధిష్టానం పంపించిన ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. జిల్లాలోని సమావేశాలు అక్కడి నాయకుల ఇండ్లలో, వారి స్వంత కార్యాలయాల్లో పెట్టరాదని, కేవలం పార్టీ కార్యాలయం లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలోనే సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం 100 మంది సంతకాలు చేయించి పంపించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో డీసీసీ అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంది. ఏఐసీసీ పంపించినటువంటి అబ్జర్వర్స్ నిన్నటి నుంచి జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఏఐసీసీ పంపించిన అబ్జర్వర్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి లాంటి వారు, ప్రస్తుత సిడబ్ల్యూ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, సీనియర్ నాయకులను ఏఐసీ ఎంపిక చేసి ఈ ప్రక్రియ కోసం తెలంగాణ పంపించినారు. నేను మా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతోంది. మీ అందరి సహకారం అవసరం. జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా డీసీసీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. మంతని నియోజకవర్గంలో నేడు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సంఘటన శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కరా వేణుగోపాల్, ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ కె జయకుమార్, కేతూరి వెంకటేష్, కాజా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యకర్తలకు పార్టీ తప్పక గుర్తు ఇస్తుందని స్పష్టం చేశారు. పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ప్రస్తుతం పదవులు వచ్చిన వారు పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడి ఎంపికపై పరిశీలకులు అభిప్రాయ సేకరణ చేస్తున్నారని, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా పార్టీలో కష్టపడుతూ ప్రజలతో సంబంధాలు ఉన్న వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈరోజు ఎవరితో మాట్లాడి కార్యక్రమం పెట్టారు. ఏది మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చూడాలి. మన జిల్లాకు సంబంధించిన గౌరవ శ్రీధర్ బాబు గారు, మంత్రి గారు అన్ని రకాల అండగా, అదే మాదిరి పెద్దపల్లి వెంకయ్యరావు గారి నాయకత్వంలో ఇటు వెంకయ్య నేను నాతో పాటు అనేక మంది సీనియర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు పార్టీని ఎంచుకునే కార్యక్రమం భాగంగా మరి
బకాయిల కోసం తరగతి గదుల నుంచి బెస్ట్ అవైలబుల్ నుంచి పిల్లలను బయటికి పంపితే కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాల యాజమాన్యులు వారి బడులలో చదివే విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి వీలు లేదన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగడం, విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణించి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల నుంచి విద్యార్థులను బయటకి పంపడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యులతో సమావేశమై పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలన్నారు. సామాజిక బాధ్యతగా భావించి విద్యారంగంపై ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమ పద్ధతిలో విడుదల చేస్తుందని, బకాయిల కోసం విద్యార్థులను అవమానించినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తరగతి గదిలో నుంచి పిల్లలను బయటకు పంపిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ జాబితాను కలెక్టర్లు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో జరుగుతున్న పాఠశాల బోధన, అక్కడ ఉన్న వసతులను సైతం పరిశీలించి నివేదిక అందించాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్తో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎంఓయూ చేసుకునే సమయంలోనే ఫీజులను దృష్టిలో ఉంచుకొని పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు అనే కండిషన్ ఉంటుందన్నారు. పిల్లలకు బయటకు పంపడం రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కును నివారించడమేనని దీన్ని తీవ్రంగా పరిగణించాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలపై అయోమయానికి ప్రభుత్వం తెరచింది. యథావిధిగా దర్శనాలు కొనసాగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా రాజన్న గుడిలో భక్తుల దర్శనాలను నిలిపివేయాలని అధికారులు భావించారు. ఈ రోజు నుంచే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పించాలని ఏర్పాట్లు చేశారు. భక్తులతో పాటు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలను అనుగుణంగా రాజన్న గుడి వద్దనే దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో భీమేశ్వర ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తూ రాజన్న గుడి వద్ద దర్శనాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈరోజు యథావిధిగా రాజన్న గుడిలోనే దర్శనాలు కొనసాగాయి. రాజన్న గుడిలో విస్తరణ పనులు జరిగే క్రమంలో ఆలయ సమీపంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా దర్శనాల సౌకర్యం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఆర్జిత సేవలు మాత్రం భీమేశ్వర ఆలయం వద్ద నిర్వహించనున్నారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం సాయంత్రం సదస్యం నిర్వహించారు. దేశంలో శాంతి సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజాన్ని నిర్మించడమే జమాత్ ఈ ఇస్లామీ హింద్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్లోని జమాత్ ఈ ఇస్లామీ హింద్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సంక్షేమం, విద్య మరియు సమాజ అభ్యున్నతికి జమాత్ ఈ ఇస్లామీ హింద్ కృషి చేస్తుందని తెలిపారు. సామాజిక సవాళ్లను మరియు దురాచారాలను పరిష్కరించడానికి అన్ని వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి సదస్సులు, పబ్లిక్ మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా జమాత్ ఈ ఇస్లామీ హింద్ ద్వారా వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. Social service, and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated,
If the nation, we want to build the nation, we have to serve in the field. మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకున్న రూరల్ పోలీసులు. తహసీల్దార్ మంతు 5గురిని బైండ్ ఓవర్ చేసిన పోలీసులు కరీంనగర్ సమీపంలోని మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి రాజయ్య, కొమురయ్య, సంపత్, అరవింద్, ఏలవేణి వేణు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద పట్టుకున్నామని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వేణు పారిపోగా మిగతా 4గురిని ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసు పెట్టడమే కాకుండా మరోసారి చట్ట వ్యతిరేక చర్య చేపట్టకుండా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నారు. బాలికలు సురక్షితంగా విద్యావంతులుగా స్వయం సమృద్ధులుగా ఎదగడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి పుష్పలత అన్నారు. కరీంనగర్ కొరియర్ కార్గో సెంటర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని సిపి గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొరియర్ ఆఫీసులు, కార్గో సెంటర్లు, పార్సెల్ సెంటర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్వయంగా బస్టాండ్, ఆర్టీసీ, కార్గో కార్యాలయం వద్ద తనిఖీలను పర్యవేక్షించారు. నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను గుర్తించేందుకు తనిఖీల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు రాంబో, ట్రాకర్, లియో, నార్కోటిక్, మైకీ, సైటస్, స్నీఫర్ పాల్గొన్నాయి. కిసాన్ నగర్, బొమ్మకల్ చౌరస్తా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, రామ్నగర్, ముకరాంపుర, జ్యోతినగర్, కాశ్మీర్ గడ్డ, గోదాం గడ్డతో పాటు పలు ముఖ్య ప్రాంతాలలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కొరియర్ కార్గో కార్యాలయాలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీల గురించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కొరియర్ కార్గో మార్గాల ద్వారా అబ్జెక్షన్ మెటీరియల్ అయిన నిషేధిత మాదక ద్రవ్యాలు, గంజాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్ ఆర్మ్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయనే అనుమానంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజల రక్షణార్థం మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద పార్సెల్స్లు లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని సిపి కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రామచందర్రావు, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, పుల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్లాలో తహసీల్దార్ కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ వేణుగోపాల్ ఏసీబీకి చిక్కారు. సిరిసిల్ల మండలం చిన్న బోనాల గ్రామంలో 3 ఎకరాల భూమి సర్వే కోసం సర్వేయర్ 30,000 డిమాండ్ చేశారు. 10,000 ఇస్తే గానీ సర్వే చేయలేదు. సర్వే రిపోర్టర్ కోసం మరో 20,000 కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు ఆ 20,000 రూపాయలను సర్వేయర్ తన ప్రైవేట్ అసిస్టెంట్ సూర్యవంశీ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులు 20,000 సీజ్ చేసి సర్వేయర్ వేణుగోపాల్ను అతని అసిస్టెంట్ సూర్యవంశీని అరెస్టు చేశారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజయ్ కుమార్ కోరారు. నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్ గా తీసుకున్నారు. అండ్ ఈ రోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000 కి వాళ్ళు 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్ లో పెట్టుకున్నాడు. రైట్ పాకెట్ లో ఆ రైట్ హ్యాండ్ ఫింగర్స్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచార యత్నం కాగా అసభ్యకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో 2 యువకులు అరెస్టు చేశారు. మైనర్ బాలిక పట్ల 2 యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. మాయమాటలు చెప్పి ఓ గ్రానైట్ క్వారీ వద్దకు తీసుకువెళ్లి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2 యువకులపై పోక్సో కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దేశీయ మార్కెట్లో బంగారం ధర చుక్కలు తాకుతుంది. అంతర్జాతీయ పరిణామాలు, పండగల సీజన్ కలిసొచ్చి పసిడి దూసుకెళ్తుంది.
హైదరాబాద్లో రూపాయలు 1.30 లక్షలు దాటి పరుగులు పెడుతుంది. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూపాయలు 1,30,850కి చేరింది. 22 క్యారెట్ల ధర రూపాయలు 1,17,780గా ఉంది. ఇతర తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి దాదాపు రూపాయలు 1.30 లక్షలకు చేరువలోనే ఉంది. అటు వెండి ధర భారీగా పెరుగుతుంది. దాదాపు రూపాయలు 2 లక్షలకు చేరువైంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూపాయలు 1,85,763గా ఉంది. అంతర్జాతీయ విపణిలోనూ పసిడి ధర విపరీతంగా పెరుగుతుంది. ఔన్స్ ధర $4,115గా ఉంది. ఔన్స్ వెండి ధర $51 దాటింది. అమెరికా షట్ డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతల వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్లకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. సెప్టెంబర్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో నిధుల ప్రవాహం పెరిగింది. ఆగస్టులో వీటిలోకి రూపాయలు 2,190 కోట్ల పెట్టుబడులు రాగా సెప్టెంబర్లో ఈ మొత్తం నాలుగింతలై రూపాయలు 8,363 కోట్లకు చేరింది. మరోవైపు ధన త్రయోదశితో పాటు రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర రూపాయలు 1,50,000కు చేరొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి 32 మంది పోటీ పడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి ప్రజా మద్దతు గల వ్యక్తికే పదవులని పరిశీలకులు స్పష్టం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్లో పదవుల లొల్లి మొదలైంది. పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం సమస్యగా పరిణమిస్తుంది. అధ్యక్ష పదవే లక్ష్యంగా నాయకులు పావులు కదుపుతున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికకై క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న పరిశీలకుల ఎదుట బల ప్రదర్శన నిర్వహించే పనిలో ఆశావాహులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి 32 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 22 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆశావాహుల బలం బలహీనతలు, ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలుసుకునే పనిలో పరిశీలకులు నిమగ్నమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు. ఏఐసిసి పరిశీలకులు కర్ణాటక ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే, అస్త్రం సుగుణ సత్యనారాయణ నేతృత్వంలో పరిశీలకుల బృందం ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుంది. ఈ రోజు మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో పరిశీలకుల బృందం పర్యటించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. 2 నగరాల అధ్యక్షులు జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపించనున్నారు. పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తూ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి ప్రజల మద్దతు ఉన్న వారికి మాత్రమే పదవులు దక్కుతాయని పరిశీలకులు శ్రీనివాస్ స్పష్టం చేశారు. आज के संगठन सृजन अभियान में करीमनगर ज़िला के सारे नेतागण और हमारे साथ आए हुए बीसीसी के ऑब्जर्वर्स एक खास मकसद से हम लोग करीमनगर आए हैं। जैसे कि तेलंगाना में संगठन सृजन अभियान सारे जिले में इसी महीने के 11 तारीख से प्रारंभ हुआ है। తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశం తెలంగాణ సచివాలయం 6వ అంతస్తులోని కేబినెట్ సమావేశం హాల్లో నిర్వహించనున్నారు. మంత్రులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పలు అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 40 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ గురువారం ఉండే అవకాశం ఉంది. దీంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముందు కేబినెట్ వ్యూహంపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని భేటీపై ప్రాధాన్యత ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆరోగ్య మహిళా పరీక్షలు చేయించుకుంటున్న మహిళలతో మాట్లాడి ఉచిత పరీక్షల గురించి మరింత మందికి తెలియజేయాలన్నారు. ఆరోగ్య మహిళా పరీక్షల రికార్డు పరిశీలించారు. రక్తపోటు, షుగర్,
వ్యాధిగ్రస్తుల వివరాలను పక్కాగా నమోదు చేసి వారికి ప్రతి నెల మందులు అందజేయాలని అన్నారు. ప్రైవేటు స్టోర్ లభించే అన్ని మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందజేస్తారనే విషయం ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో రీస్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. గర్భిణీలకు సిజేరియన్ కాన్పుల వల్ల కలిగే సమస్యలను వివరించి సాధారణ డెలివరీలకు ప్రోత్సహించాలన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా బరువు చూస్తూ హిమోగ్లోబిన్ పరీక్ష చేయాలన్నారు. హెచ్బి తక్కువ ఉన్న మహిళలకు ఐరన్ మాత్రలు అందజేయడంతో పాటు పోషకాహారం సూచించాలని తెలిపారు. అనంతరం ఆరోగ్య మహిళ పరీక్షలో భాగంగా ఈ ఆరోగ్య కేంద్రం ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనంలో టుడికో ఎక్స్రే మమ్మోగ్రహీ పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ యువతపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బంజారాహిల్స్లోని జాగృతి ఆఫీస్లో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టొద్దని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో గాని స్వతంత్ర ఉద్యమంలో గాని యువతదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని అన్నారు. కొత్తగా బాధ్యతలు పట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరారు. మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసేందుకు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట వేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చింది. అమ్మ ఎవరికైనా ఒక్క తులం ఎవరికైనా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. రైతుల బాగోగు గురించి చీమ కుట్టినట్టు కూడా లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య మండిపడ్డారు. మంగళవారం బంజారాహిల్స్లోని జాగృతి ఆఫీస్లో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టొద్దని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో గాని స్వతంత్ర ఉద్యమంలో గాని యువతదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని అన్నారు. కొత్తగా బాధ్యతలు పట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరారు. మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసేందుకు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట వేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చింది. అమ్మ ఎవరికైనా ఒక్క తులం ఎవరికైనా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,32,700గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,285గా పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,05,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,000. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,050గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆరోగ్య మహిళా పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచన. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిరిసిల్ల సర్వేయర్ వేణుగోపాల్. అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఇద్దరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి 32 మంది పోటీ. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి ప్రజా మద్దతు గల వ్యక్తికే పదవులని స్పష్టం చేసిన పరిశీలకులు. కరీంనగర్ కొరియర్ కార్గో సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమన్న సిపి గౌష్ ఆలం. వేములవాడ రాజన్న గుడిలో దర్శనాలపై ప్రభుత్వ కీలక నిర్ణయం.
భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనాల రద్దు. రాజన్న గుడిలోనే యథావిధిగా దర్శనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.